పశ్చిమ గోదావరి జిల్లాలో తలసేమియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవగాహన కల్పిస్తున్నారు. తలసేమియా కేర్ సెంటర్లను ప్రారంభించినట్లు రాజు వెల్లడించారు. ఇటువంటి వ్యాధితో ఎంతో ఆ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఒకసారి మనము స్వయంగా కనుక చూస్తే తెలుస్తుంది. అది ప్రతి 3-4 వారాలకు ఒకసారి ఆ చిన్న పిల్లల్లో కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమవుతున్నప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధలు ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు. కానీ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డల్ని భావితరాల్ని మనము తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి డాక్టర్ గారు చెప్పినట్టుగా జెనెటిక్ సంబంధించి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ జెనెటిక్ సంబంధించి ప్రత్యేకంగా మనము వేరే ఒక జెనెటిక్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా జీన్టెక్ హైదరాబాద్ డాక్టర్ గుడిమూడి అనురాధ గారు మెడికల్ హ్యూమన్ జెనెటిక్స్ ఆ మేడం గారు వాళ్ళ సపోర్ట్ తో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ఈ రోజు థాలసేమియా సెంటర్ ప్రారంభోత్సవంలో ఇలా మాట్లాడటము ఎంతో ఆనందంగా ఉంది. ఇలా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ పడటం వాళ్ళ ఇబ్బందులు అన్నీ మేము చూసాము. ఇలా ఒక బేబీ ఎఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ బేబీ ప్లాన్ చేసుకునే ముందు మళ్ళీ అలాంటి బేబీ కాకుండా మా బేబీ నార్మలా కాదా అని తెలుసుకుందామని చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు. సో అలాంటి టైంలో మనం బేబీ కడుపులో ఉన్నప్పుడే ఉమ్మనీరు అనే టెస్ట్ చేస్తాము. ఉమ్మనీరు తీసి అది జీన్స్ టెస్టింగ్ పంపుతాము. ఆ ముందు బేబీలో ఉన్న జీన్స్ ఈ బేబీలో కూడా ఉంటే మళ్ళీ ఈ బేబీ ఎఫెక్ట్ అవుతుందని ముందుగానే మనం తెలుసుకుంటే అది ఆ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి నెక్స్ట్ ప్లాన్ చేసుకునే ముందుగానే జెనెటిక్ టెస్టులు చేసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ బర్డెన్ లేకుండా ముందే తెలుసుకోవటం జరుగుతుంది. అదే నార్మల్ బేబీ అయి ఉంటే వాళ్ళు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా లైఫ్ లాంగ్ వాళ్ళకి బర్డెన్ ఉండదు. సో ఇప్పుడు ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో థాలసేమియా కేర్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే థాలసేమియా అనే వ్యాధికి పిల్లలకు వచ్చే వ్యాధి ఇది. ఆ వ్యాధిలో ఏమవుతుందంటే వాళ్ళ రక్తం విరిగిపోతూ ఉంటుంది. ఇది జెనెటికల్ గా వచ్చిన వ్యాధి. దీనికి కారణం అనేది జీన్స్ లో ఉంటుంది. సో వాళ్ళకి అస్తమాను కూడా రక్తం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్రీగా రక్తం సరఫరా చేస్తున్నాము. ఇది ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది ఇక్కడ. ఇంకా ముందు ఇంకా ఎక్కువ రోజులు